హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క రంగంలోనూ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇటీవల వైద్య రంగంలో కూడా మెరుగైన ఫలితాలను తీసుకురావడానికి ఏంచక్క వైద్యం కూడా చేసుకోవచ్చంటూ వ్యాధి నిర్ధారణలో వేగంగా చికిత్సలో ఖచ్చితత్వాన్ని వైద్య రంగంలో కృత్రిమ వేద విప్లవాన్ని తీసుకొస్తుందని ఇప్పటికే క్యాన్సర్, పక్షవాతం, డయాబెటిస్, రెటినోపతి వైద్యంలో వినియోగించారు. ప్రభుత్వ వైద్యంలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు పరిశోధన బృందం ఒక నివేదిక ద్వారా అందించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర చాలా కీలకంగా కానుంది. వైద్యులు కూడా మనుషులే కాబట్టి ఎక్కడో ఒకచోట తప్పిదం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం స్పష్టంగా వెల్లడిస్తుంది ఏ రిజల్ట్స్నైనా. రోగి సమాచారానికి సంబంధించిన వివరాలు, పరీక్షల ఫలితాలను, రోగికి ఎలాంటి చికిత్స అవసరమో, ఐసీయూలో చేర్చాలా, ఓపీ ప్రతిపాదన చికిత్స అందిస్తే సరిపోతుందా, ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది అనేది పూర్తిగా తీసుకొచ్చిన ఏఐ వినియోగిస్తే 99% ఖచ్చితత్వంతోనూ ఎంతో మేరకు రిస్క్ ఉంటుందో గణాంకాలు సహా చెబుతుందని వైద్యులు వెల్లడించారు. వరంగల్ ఆర్ఏఆర్ఎస్లో జైకార్ రసీలా రకం ఉత్పత్తి చేశారు. తీయటి జొన్న ఇథనాల్లో మిన్న అంటూ దేశవ్యాప్తంగా విత్తనోత్పత్తి కోసం ప్రయోగాత్మకంగా సాగు చేశారు. దీంట్లో తెల్ల పచ్చజొన్నలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ప్రజలు ఆహారంలో వాటిని భాగం చేసుకుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో రకం జొన్న పంట సాగుపైన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఈ తీయటి జొన్న మనం తినడానికి కాదు, ఇందులో ఇథనాల్ పుష్కలంగా లభిస్తుందని దీన్ని పెట్రోల్లో కలిపేందుకు వినియోగిస్తున్నారు. పెట్రోల్ దిగుమతిని తగ్గించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని, బ్లెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు 12% మేరే కలుపుతున్నారని, ఇప్పటి వరకు చెరకు నుంచి తీసిన ఇథనాల్ను మాత్రం వినియోగించేవారు. దీని విస్తీర్ణం రోజు తగ్గడంతో ఆశించిన లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేరుకోలేకపోయింది. యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు. సిద్దిపేట జిల్లా కోహెడా మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచారు. హనుమంతరావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు నాగరాజు యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ స్థానం నుంచి ఆయన పోటీ పడనున్నారు. నాగరాజు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు బంధువు. తమ మండలవాసికి యూకే పార్లమెంట్ అభ్యర్థి బరిలో ఉండటంపై కోహెడా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. సీతాదేవికి గుడులు నిర్మించి చాలా ప్రాంతాలు వార్తల్లోకి ఎక్కాయి. సీతామడి పేరుతో ఉత్తరప్రదేశ్లో బదోహినే సీతమ్మ భూగర్భంలో కలిసిపోయిన చోటు, అందుకే ఇక్కడ స్వయంభూగా వెలసిందని స్థానికులు చెప్తారు. అలహాబాద్కి వారణాసికి మధ్య గంగానది ఒడ్డున వెలిసిన ఈ ఆలయం పరిసరాల్లో వాల్మీకి ఆశ్రమం, లవకుశల జననం, వారి సాధనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. 110 అడుగుల హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. ఆలయ సమీపంలో గంగానదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. రెండవది బీహార్లోని పనౌరాధామ్ జానకి మందిర్. ఈ మిథిలలో ఆ ఏడాది వర్షాలు పడక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పండితులు జనక మహారాజుతో యాగం చేయించారు. అనంతరం ఇంద్రుడిని మెప్పించడానికి స్వయంగా నాగలతో పంట పొలాన్ని దున్నటం. అలాగే చేస్తున్న జనకుడికి ఓ పెట్టె లాంటిది తగులుతుంది. తెరచి చూస్తే చిన్నారి సీతమ్మ కనిపించింది ఈ చోట, కాబట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత కేరళలోని సీతాదేవి ఆలయం. నింద భరించలేక సీతాదేవిని రాముడు అడవులకు పంపిన కథ. అందుకే సీతాదేవి ఆలయాన్ని ఇక్కడ వాల్మీకి ఆశ్రమం పొందుతుందని ఇక్కడ సీతాదేవి ఆలయాన్ని నిర్మించారు. తన కొడుకులు లవకుశులకు పెంచిన ఆనవాళ్లు, ఆమె స్నానమాడిన కొలను, ధ్యానం చేసిన రాయి వంటివి పరిసరాల్లో కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లోని సీతావాణి ఆలయము. నైనిటాల్ పర్వత ప్రాంతాల్లో ఒక గుహ దగ్గర ఈ మందిరం ఉంటుంది. రావణుడు సీతమ్మను అపహరించిన ఇక్కడ ఉంచాలని చెప్తాడు. దీన్ని సీతమ్మ ధ్యానం చేసుకున్న ప్రాంతంగా పరిగణిస్తారు. సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల. గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌరజ్వాల సూర్యుడి నుంచి వెలువడిందని, మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఈ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్ అనిపించింది. 2005 తర్వాత భానుడి నుంచి వెలువడిన అత్యంత శక్తివంతమైన ఎక్స్రే జ్వాల ఇది. తీవ్రస్థాయి
సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడి ఆకాశంలో దేదీప్యమాన అరోరాలను సృష్టించి కొద్ది రోజులకే ఈ పరిణామం దక్కింది. 11 ఏళ్ల నిడివి ఉండే సౌరకాల చక్రం ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరువవుతుంది. గర్భస్థ శిశువుకు జీవించే హక్కు ఉందని 27 వారాల గర్భం విచ్చిత్తి అభ్యర్థనను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు జీవించే ప్రాథమిక హక్కు ఉందని ఏ చట్టము దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పైలట్ శిక్షణ ఇవ్వడంలో జాప్యం, అకాడమీకి జరిమానా. తీర్పు వెలువరించిన రంగారెడ్డి జిల్లాల వినియోగదారుల కమిషన్ పూర్తి ఫీజు వసూలు చేసి పైలట్ శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేసిన ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ లిమిటెడ్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. 45 రోజుల్లో 6,70,000 రూపాయలను 9% వడ్డీతో చెల్లించడంతో పాటు పరిహారంగా 10,000 ఇవ్వాలని ఆదేశించింది. కాటన్ కాండీ లాంటి మెత్తటి గ్రహం సౌరకుటుంబంలో గుర్తించిన శాస్త్రవేత్తలు. సౌరకుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50% పెద్దగా ఉంది. అయితే దాని బరువు గురుడిలో 7వ వంతే ఉందని కనుగొన్నారు. ఒక రకంగా ఇది మృదువైన కాటన్ కాండీ అంత సాంద్రతను మాత్రమే కలిగి ఉంది. ఈ మెత్తటి గ్రహానికి WASP 193b అని పేరు పెట్టారు. ఈ గ్రహానికి WASP 193b అనే పేరు పెట్టారు. అది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో కనిపిస్తుంది. అంటే 10,800 ట్రిలియన్ కిలోమీటర్లు అన్నమాట. WASP 193 అనే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతుంది. ఒక గ్రహం తన మాతృతార చుట్టూ తిరిగేటప్పుడు దాని వెలుగులో వైరుధ్యాలు అనేవి వస్తుంటాయని, దాన్ని విశ్లేషించడం ద్వారా వెలుపలి గ్రహాలు గుర్తిస్తాయని 2006-8 మధ్య, ఆ తర్వాత 2010-12 మధ్యలో సేకరించిన డేటాను వైడ్ యాంగిల్ సెర్చ్ ఫర్ ప్లానెట్స్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టు కింద విశ్లేషించినప్పుడు ఈ గ్రహం అనేది వెలుగులోకి వచ్చింది. ఉసురు తీస్తున్న వడగాలులు ఏటా 1.53 లక్షల మంది కన్నుమూస్తున్నట్టు, 5వ వంతు మరణాలు భారత్లోనే సంభవిస్తున్నట్టు ఒక నివేదిక ద్వారా తెలిసింది. ఈ ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో రూపొందించిన ఒక అధ్యయనంలో తేలింది. PLOS మెడిసిన్ జనరల్లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలు ఉష్ణోగ్రత వల్ల సంభవించే మరణాల్లో 3వ వంతు వడగాలుల వల్లే చోటు చేసుకుంటున్నాయి. ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారిలో సంఖ్య మొత్తం మరణాల్లో 1% ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా 1.53 లక్షల మరణాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత మాజీ సైన్యాధికారి మృతిపైన ఐక్యరాజ్య సమితి క్షమాపణలు తెలిపింది. దీంతో గాజాలోని భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలే 46 సంవత్సరాల మృతికి ఐక్యరాజ్య సమితి సంతాపం తెలిపింది. గాజాలోని ఐక్యరాజ్య సమితి తరపున విధులు నిర్వర్తిస్తూ కాల్పుల్లో కాలే మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. చాబహార్ను సంకుచిత దృష్టితో చూడకూడదు అని అమెరికా హెచ్చరికపై భారత్ స్పందించింది. చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికే మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి S. జయశంకర్ హితో పలికారు. ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలపైన ఆంక్షల ముప్పు పొంచి ఉంటుందని అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమల బేనివాల్ 97 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. బేనివాల్ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెసులో పలు పదవులను అలంకరించారు. గుజరాత్తో పాటు త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు గవర్నర్గా కూడా విధులు నిర్వర్తించారు. కాబట్టి ఈమె మరణం వార్తల్లోకి ఎక్కింది. భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి. గత 8 నెలల్లో వివిధ అభియోగాల కింద 4 వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులకు విడుదల చేయాల్సిందిగా ఇరాన్కు భారత్ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే భారత నౌకా రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సోనోవాల్ టెహరాన్ వెళ్లారు. దీనికి సంబంధించి భారతీయ నావికుల విడుదలకు ఇరాన్ సిద్ధంగానే ఉన్న చట్టపరంగా ఆలస్యమవుతుందని సోనోవాల్ వివరించారు. 2 నౌకలలోని నావికులను ఇంధన ఆక్రమణ రవాణా ఆరోపణలపైన అరెస్టు చేశారు. మరొక నౌకకు
ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయంటూ నావికులకు అరెస్టు చేశారు. కొందరిని ఇప్పటికే విడుదల చేయగా మిగిలిన వారిని విడిచిపెట్టాలని ఇరాన్ను భారత్ కోరనుంది. డిపాజిట్ల రేట్లను పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లను బుధవారం నుంచి అమల్లోకి తీసుకురావాలని వెల్లడించింది. 7 నుంచి 45 రోజుల వ్యవధిలో డిపాజిట్లపైన 3 నుంచి 50% వడ్డీ కొనసాగించింది. సాత్విక్ స్విమ్మింగ్తో రికార్డు సృష్టించాడు. కేరళలో ఎర్నాకులానికి చెందిన సాత్విక్ సందీప్ 9 సంవత్సరాలు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే ఆసక్తి ఉండటంతో స్విమ్మింగ్లో శిక్షణ ఇప్పించారు. సాధారణంగా స్విమ్మింగ్ అంటే కాళ్ళు చేతులతో ఆడించాలి, లేకపోతే నీటిలోనే మునిగిపోతారు. కానీ సాత్విక్ చేతులు కట్టేసి ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేసి రికార్డు సాధించాడు. గేమ్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీంట్లో ఫెడరేషన్ కప్కు సంబంధించి జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమంలో లక్ష్య అథ్లెటిక్ అగసరానందిని సత్తా చాటింది. బుధవారం ముగిసిన మహిళల హెప్టాథ్లాన్లో ఆమె స్వర్ణం పొందారు. 7 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో 7 క్రీడాంశాలతో కలిపి మొత్తం 5,460 పాయింట్లతో ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భువనేశ్వర్లో మూడేళ్లలో తొలిసారిగా స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశారు. ఫెడరేషన్ కప్ అనేది జరుగుతుంది. ఈ ఫెడరేషన్ కప్లో హర్యానా తరపున బరిలోకి దిగిన నీరజ్ పురుషుల జావెలిన్ త్రోను ఛాంపియన్గా నిలిచాడు. దీంట్లో 26 ఏళ్ల నీరజ్ 4వ ప్రయత్నంలో ఈటను 82.27 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. డిపి మను కర్ణాటక 82.06, ఉత్తమ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి 78.39 2-3 స్థానాల్లో నిలిచారు. ఆసియా క్రీడల్లో రజతంతో పారిస్ ఒలింపిక్స్లో బెర్త్ పట్టేసిన కిషోర్ జన 75.49 మీటర్ల దూరంలో పేలవ ప్రదర్శన చేశాడు. 2021 మార్చిలో ఇవే పోటీల్లో నీరజ్ చివరగా భారత్లో పోటీ పడ్డాడు. అప్పుడు 87.80 మీటర్ల ప్రదర్శన చేశాడు. అతని వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 89.04 మీటర్లుగా ఉంది. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా క్రికెట్ మ్యాచ్లు అనేవి వివిధ టీమ్స్ మధ్య జరుగుతున్నాయి. వీటిలో పాయింట్ల పట్టికలో ఒకసారి చూసినట్టయితే అగ్రస్థానంలో 19 పాయింట్లతో కోల్కతా కొనసాగుతుంది. 16 పాయింట్లతో రాజస్థాన్, చెన్నై, హైదరాబాద్ 14, ఢిల్లీ 14, బెంగళూరు, లక్నో 12 పాయింట్లు, గుజరాత్ 11 పాయింట్లు, పంజాబ్ 10 పాయింట్లు, ముంబై 8 పాయింట్లతో ఉంది. దీంట్లో అగ్రస్థానం కోల్కతా జట్టు 19 పాయింట్లతో నెట్ రన్ రేటు కలిగి ఉంది. సాత్విక్ ద్వయం శుభారంభం అయ్యారు. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది జరుగుతుంది. బ్యాడ్మింటన్ పేరు థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ. దీంట్లో సాత్విక్ చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్లో తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ 21-13, 21-13తో అజ్రియన్ కియాంగ్ మలేషియాపై విజయం సాధించారు. ఇవి మే 16, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నేను చేసిన గత సంవత్సరంకు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ప్లేలిస్ట్లో చూడండి. 2023, 2024కు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ వీడియోలు అందులో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.